5 రోజులు షూటింగ్ చేశాక రకుల్ని ఆ మూవీ నుంచి తీసేశాం. చాలా బాధేసింది. దిల్ రాజు. ఒక సినిమా థియేటర్ స్క్రీన్ పైన చూస్తున్నామంటే దాని వెనుక చాలా కష్టం దాగి ఉంటుంది. దాని వెనుక ఎన్నో మార్పులు చేర్పులు ఉంటాయి. తెర వెనుక ఎంతోమంది కష్టపడతారు. ఆ సినిమా అవుట్పుట్ కోసం. నిజానికి తెర వెనుక ఏం జరుగుతుంది అనే విషయాలు చాలా వరకు మనకు తెలియదు. ప్రొడ్యూసర్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్ళ సిచ్యువేషన్ డూ ఆర్ డై లాంటిది. అదే డైరెక్టర్స్, హీరోస్ విషయానికి వస్తే ఒక సినిమా ఫ్లాప్ అయితే మరో సినిమాకి కోలుకొని తిరిగి తమ సత్తా చాటే అవకాశం ఉంటుంది. ప్రొడ్యూసర్స్కి అలాంటి అవకాశం ఉండదు. ఒక్క సినిమా ఫ్లాప్తో ఎంతోమంది ప్రొడ్యూసర్స్ రోడ్డు మీద పడ్డ విషయాలు ఇండస్ట్రీలో కోకొల్లలు. అయితే సినిమా మొదలైనప్పటి నుంచి తెర మీదకు వచ్చే వరకు ఎన్నో ఇబ్బందులు పడతారు ప్రొడ్యూసర్స్. అలాంటి విషయాలు పంచుకున్నారు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన చాలా సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. అనేక సినిమాలకు డిస్ట్రిబ్యూటర్గా కూడా వ్యవహరించారు. తన సినిమాలకు సంబంధించి చాలా విషయాలు పంచుకున్నారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. పరుగు మూవీకి చాలా ఒత్తిడి ఎదుర్కొన్నా. పరుగు సినిమాకి చాలా ఒత్తిడి అనుభవించా. ప్రకాష్ రాజు గారు కథ వినేసి న్యాచురల్గా చేస్తాను అని సేవ్ చేసేసుకున్నారు. కొంచెం షూట్ అయ్యాక సింగిల్ షెడ్యూల్లో చేసేస్తున్నాం కదా అని అడిగారు. అప్పుడు డైరెక్టర్, డిఓపి అందరూ చేతులు ఎత్తేశారు. ఏం చేయాలనుకున్నప్పుడు ఒక విగ్ తెచ్చిపెట్టి లుక్ ఓకేనా అన్నారు. ఇంకా వెంటనే షూట్ చేశాం. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. పరుగు చాలా ఒత్తిడి మధ్య రిలీజ్ చేశాను. కానీ సినిమా హిట్ అవుతుందని నమ్మాను. ఫస్ట్ రోజు సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. మూడో రోజు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. బృందావనంలో ఎన్టీఆర్ను అందుకే. వంశీ మున్నా సినిమా తర్వాత చాలా లో అయ్యాడు. అప్పుడు నువ్వు దిగులు పడకు, డైరెక్టర్గా నువ్వు ఫెయిల్ అవ్వలేదు అని ధైర్యం చెప్పా. అందరూ నువ్వు బాగా తీసావన్నారు. పాటలు బాగున్నాయని కూడా ప్రశంసించారు. కానీ మనం తప్పు చేసింది కథ దగ్గర. ఇప్పుడు అది సరి చేసుకుందాం. మళ్ళీ కథ మీద దృష్టి పెట్టు అన్నాను. అప్పుడు కొరటాల శివ మున్నాకు వర్క్ చేశాడు. అతను వచ్చి బృందావనం కథ చెప్పాడు. వెంటనే నేను ఎన్టీఆర్ని ఒప్పిస్తాను అని చెప్పాను. ఎందుకంటే ఎన్టీఆర్ అప్పటి వరకు సీరియస్ సినిమాలు చేశాడు. ఒక ఫ్యామిలీ సినిమా పడితే బాగుంటుంది అని అనిపించింది నాకు. వెళ్ళి ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పాను. వినగానే భలే ఉందన్నాడు. ఆ తర్వాత కొడాలి నాని వీళ్ళందరూ ఓకే అన్నారు. అలా సెట్ చేసేసాం. తారక్ కూడా కొత్త లుక్లో కనిపించాడు. అందరి ముందు ట్రోల్ చేశారు. కానీ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వారం రోజుల ముందే సినిమా వేశాం. వాళ్ళంతా చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పుడే తారక్ వాళ్ళ గృహప్రవేశం. కొత్త ఇంట్లోకి వెళ్తున్నావు, బృందావనం బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అని చెప్పాను. అలానే జరిగింది. 5 రోజులు షూట్ చేసి రకుల్ని వద్దన్నాను. మిస్టర్ పర్ఫెక్ట్ కథ అనుకున్నప్పుడు ప్రభాస్ మలేషియాలో బిల్లా షూటింగ్లో ఉన్నాడు. వెళ్ళి అక్కడ కథ చెప్పాం. అప్పుడు సెకండ్ హాఫ్ మీద డౌట్ ఉంది అన్నాడు ప్రభాస్. సరే షూటింగ్ అయ్యాక వచ్చాక విను, మార్పులు చేస్తామని చెప్పాను. ఇండియా వచ్చిన ప్రభాస్ నా ఆఫీస్కి వచ్చాడు. నిజానికి కథకు నో చెప్పడానికి వచ్చాడు. కానీ మొత్తం విని బయటకు వచ్చి గట్టిగా పట్టుకుని నో చెప్దామని వచ్చాను. కానీ నువ్వు నన్ను లాక్ చేసావు. ఏం మ్యాజిక్ చేసావన్నా అని అన్నాడు. ఇక ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ని హీరోయిన్గా అనుకున్నాం. 5 రోజులు షూట్ చేశాం. 5 రోజులు షూట్ చేశాం. రష్ చూసేసరికి మాకు ఎవరికీ నచ్చలేదు. చాలా అసంతృప్తిగా అనిపించింది. సినిమా అంతా అమ్మాయి మీద ఉంది. ఎమోషన్స్ పండివాలి. సెకండ్ హాఫ్లో చాలా సన్నగా ఉంది రకుల్. వర్కౌట్ అవ్వదు అనిపించింది. 5 రోజులు అయ్యాక షూట్ ఆపేసి వద్దని చెప్పాం. ప్రభాస్కి చెప్పాం. ఎవరైనా స్ట్రాంగ్ హీరోయిన్ కావాలి అన్నాను. వెంటనే కాజల్ అని అన్నారు. అయితే అప్పటికే డార్లింగ్ చేస్తున్నాను అన్నాడు. అయితేనేమో అని చెప్పి కాజల్ని అడిగితే ఓకే చెప్పేసింది. అలా రకుల్ ప్లేస్లోకి కాజల్ అగర్వాల్ వచ్చింది. ఫస్ట్ టైం అలా చేయడం నాకు చాలా బాధ అనిపించింది. కానీ సినిమా కంటే ఏది ముఖ్యం కాదు నాకు అని తన అనుభవాలను పంచుకున్నారు దిల్ రాజు.